ప్రెగ్నెన్సీ వస్తుంది చెట్టు చుట్టూ తిరుగుతుంటే మనసులో కోరికలన్నీ తీరుతాయి, ప్రశాంతంగా అనిపిస్తుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఈ చెట్టులో ఉంటారని నమ్ముతుంటారు. అదేనండి మన రావి చెట్టు. దీనికి ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉందా? రావి చెట్టు తాలూకా ఆకులు కానీ పళ్ళు కానీ ఏవి దేనికి పనికిరావన్నమాట. సో దీన్ని నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. కాకపోతే దీనికి ఉన్న మహత్తరమైన క్వాలిటీ ఏంటంటే 24/7 ఇది ఆక్సిజనే ఇస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి దీన్ని దైవనీయమైన పొజిషన్లో పెట్టారనమాట. మరి ఇప్పుడు వచ్చిన నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మరి రావి చెట్టు చుట్టూ తిరిగితే పిల్లలు పుడతారా? ఇదేలాగా మనం మేనిఫెస్ట్ చేస్తున్నాం ఏం కావాలి అనేది, ఆ కోరిక బలంగా ఉన్నది. అండ్ అదే టైంలో మనం 108 ప్రదక్షిణాలు అట్లా చేస్తూ ఉన్నప్పుడు ఫిజికల్ వర్కౌట్ అవుతుంది అండ్ బ్రెత్ ప్యాటర్న్ కూడా దానికి తోడవుతుంది. సో కోరిక బలమైంది, నమ్మకం ఇంకా బలమైంది. కాబట్టి పిల్లలు పుట్టడం అనేది ఇక్కడ నిజం అవుతుంది అనేది ఒకటి. కాకపోతే అగ్రికల్చర్ సైంటిస్ట్ అందరూ కూడా ఏంటంటే దీని తాలూకా కషాయం తాగితే రిప్రొడక్టివ్ ఆర్గన్స్ చాలా బాగా పనిచేస్తాయని కూడా ప్రూఫ్స్ ఇస్తున్నారు.